వినాయక చవితి సెలబ్రేషన్స్ 2025 మా కాలేజ్ వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసికల్ సైన్సెస్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ 9 రోజులు జరిగినాయండి. ఈ 9 రోజులు ఫైనల్ ఇయర్ బీఫామ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా గ్రాండ్గా పూజలు చేసి అండ్ దేవుని నిమజ్జనం చేశారు. నిమజ్జనం రోజు జరిగిన వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. సో మా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు, ఈ వీడియో అప్లోడ్ చేయండి సార్, చాలా మేము యూట్యూబ్లో చూసుకుంటామని. సో వాళ్ళ కోరిక మీద యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. సో మొత్తం కంప్లీట్ వినాయకుడిని ఎలా నిమజ్జనం చేశానది మొత్తం చూపిస్తానండి. అండ్ మా స్టూడెంట్స్ రచరచ చేసిన డ్యాన్సులు కానివ్వండి అండ్ రిమైనింగ్ గేమ్స్ కానీ అన్నీ కూడా దీనిలో ఉన్నాయండి. ఒకసారి చూడండి, దీని లోపల చాలా బాగా కండక్ట్ చేశారండి ఇదైతే మాత్రం. సో మా వాళ్ళు ఫస్ట్ నుంచి మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ మా వాళ్ళు దేవుని నిమజ్జనం రోజు ఫస్ట్ మా వాళ్ళు దేవుడికి సాంబ్రాన్ని ఇచ్చారండి. తర్వాత మా వాళ్ళు దేవుణ్ణి పూజ చేయించుకొని ప్రసాదాలని మొత్తం 15 ఐటమ్స్ ప్రసాదాలు తెచ్చారండి. ఆ రోజు ఆ 15 ఐటమ్ ప్రసాదాలు తెచ్చి పూజ అయిపోయిన తర్వాత అక్కడే పూజారి గారు కొద్దిగా విగ్రహాన్ని జరిపించిన తర్వాత మా వాళ్ళు భజన కార్యక్రమం కొద్దిగా చేసి తర్వాత ఇవన్నీ ఫోటో స్టిల్స్ అండి. ఇవన్నీ మా వాళ్ళు బాయ్స్ ఫోటో స్టిల్స్ ఇచ్చి వీడియో కోసం స్టిల్స్ ఇచ్చారు ఇవన్నీ. ఆ తర్వాత గర్ల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నెక్స్ట్ విగ్రహాన్ని కల్పించిన తర్వాత విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కడం చాలా పెద్ద టాస్క్ అయింది మా వాళ్ళకి. సో ఆల్మోస్ట్ 20 బాయ్స్ దిగి విగ్రహాన్ని, ఇది 6 feet విగ్రహం అండి ఇది. సో ఈ 6 feet విగ్రహాన్ని ట్రాక్టర్ మీదకి తెప్పడానికి అందరూ చాలా కష్టపడి మొత్తానికి ట్రాక్టర్ మీదకి తెక్కించారండి. సో అక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇదంతా ఎంత కష్టపడి తెప్పిస్తున్నారో. నెక్స్ట్ విగ్రహాన్ని తెచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని రెడీ చేయడానికి ఫ్లవర్స్ అని తెచ్చుకొని విగ్రహాన్ని రెడీ చేశారండి. రెడీ చేసిన తర్వాత క్రాకర్స్ తెచ్చి చెప్పట్లేదండి. ఆల్మోస్ట్ ఒక 5,000 రూపీస్ క్రాకర్స్ తెచ్చి మార్నింగ్ ఇలా పిలుస్తూనే ఉన్నారండి. క్రాకర్స్ ఇంకా మా వాళ్ళు క్రాకర్స్ పిలిచిన తర్వాత మా సెక్రటరీ నెక్స్ట్ స్టార్ట్ చేశారండి. ఇంకా పాల్గొన్న విద్యార్థుల్ని కూడా పెట్టిన 3 prizes అవార్డ్ విన్నింగ్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి మనకి హోమ్ థియేటర్ అండి, తర్వాత వచ్చి స్మార్ట్ వాచ్, తర్వాత వచ్చి మన ఎయిర్పోర్ట్స్. ఈ 3 prizes ఒక్కొక్కరికి లక్కీ టిప్ ద్వారా మనం తీసామండి అక్కడ. సో లక్కీ టిప్ తీసి ఆ లక్కీ టిప్ ద్వారా మనం ఆ రోజు మాకు ముగ్గురికి వచ్చింది. ఆ ముగ్గురు ఫొటోస్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఇయర్ అబ్బాయి అండి దుర్గాప్రసాద్ అబ్బాయి. సో తర్వాత 6th form కార్తిక్ వచ్చింది. సో దాని బదులు మా కార్తిక్ లేకపోలేకే బాలాజీ సార్కి ఇచ్చాం. నెక్స్ట్ కిషోర్ అండి 4th B.Pharm. ఈ అదృష్టం ఏంటంటే అండి తనే దగ్గర ఉండి అన్నీ చూసుకున్నాడు. దేవుడు తనకే ఫస్ట్ ప్రైజ్ ఇప్పించాడండి హోమ్ థియేటర్. సో మా ఫ్యాకల్టీ మొత్తం దేవుడి ముందు ఒక ఫోటో దిగి ఆ తర్వాత నిమజ్జనం స్టార్ట్ అయిందండి. సో నిమజ్జనం స్టార్ట్ చేసిన తర్వాత దానికి ముందు లడ్డూ పాట అండి. సో లడ్డూ పాట మాకు లడ్డు వచ్చి సంజయ్ అని 4th B.Pharm అబ్బాయి లడ్డు దేవుడి దగ్గర ప్రసాదంగా ఇచ్చారండి. తను లడ్డు వేలం పాట స్టార్ట్ చేసినప్పుడు అయితే లడ్డు వేలం పాట అయితే చాలా 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 ఫస్ట్ టైం అండి మాకు 14,000 దాకా లడ్డు వేలం పాట పోయింది. సో ఫస్ట్ ఇయర్స్ బోత్ ఫార్మ్ డి అండ్ B.Pharm కలిసి ఆ లడ్డు వేలం పాట తీసుకున్నారు. ఇంతవరకు ఎప్పుడు అలా పోలేదండి, చాలా పోటాపోటీగా జరిగింది. ఆ వీడియో తీసాం కానీ అప్లోడ్ చేసి మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోయిందని అది అప్లోడ్ చేయలేదు. చాలా పోటాపోటీగా లడ్డు వేలం పాట జరిగి ఫైనల్గా 3rd Form D వాళ్ళకి పోటీ వచ్చారు ఫస్ట్ ఇయర్స్కి. సో 3rd Form D బాయ్స్ బాగా పోటీ వచ్చారు. లాస్ట్ దాకా వచ్చి లాస్ట్లో ఇంకా ఫస్ట్ ఇయర్స్ విన్ అయ్యారండి అది. సో లడ్డుపాట వేల అయిపోయిన తర్వాత ఇంక ఊరేగింపు స్టార్ట్ చేశాను. తర్వాత ఊరేగింపు చూడండి, మీకు గర్ల్స్ అయితే అసలు ఎక్కడ తగ్గలేదండి. గర్ల్స్ మా కాలేజీలో గర్ల్స్ ఎక్కడ తగ్గలేదు. వాళ్ళకి మొత్తం 2 hours రచరచ చేశారండి అదంతా. సో గర్ల్స్ ఇంక్లూడింగ్ మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారండి అక్కడ.
సో, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇంక అసలకి ఎంత బాగా జరిగిందండి. సో, మా కాలేజీలో బోత్ కల్చరల్స్ అండ్ ఎడ్యుకేషన్ 2 ఈక్వల్‌గా ఉండిద్దండి. సో, అంటే మనకి పొంగల్ సెలబ్రేషన్స్ గానియండి, వినాయక సెలబ్రేషన్స్ గాని, క్రిస్టమస్ గాని అన్నీ సెలబ్రేట్ చేస్తాం. సో, అయి కూడా అప్‌లోడ్ చేస్తాం వీడియోస్. ప్రస్తుతానికి చూడండి గర్ల్స్ అయితే చూడండి. బాయ్స్ ఎక్కడో ఎనకాల ఉన్నారండి. మా 80% మా కాలేజీలో గర్ల్సే ఉంటారు. సో, గర్ల్స్ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి వాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. చూడండి డాన్సెస్ అయితే చూడండి చంపేశారు అసలు మా వోళ్ళైతే. ఇంకా ముందైతే డీజే ఉంది. ఎనకాల ఇంక విగ్రహాన్ని ట్రాక్టర్ మీద పెట్టుకొని తీసుకొని వస్తా. కాలేజ్ చుట్టూ తిరిగిద్దండి. కాలేజ్ చుట్టూ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కాలేజ్ గర్ల్స్ అయితే మాత్రం ఓన్లీ కాలేజ్ దాకా పర్మిషను. ఆ తర్వాత కొద్దిగా ముందుకొచ్చిన తర్వాత ఇంక బాయ్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ట్రాక్టర్ ఎక్కేసి ఇంక నిమజ్జనం నిడగట్ల చెరువు ఉందండి నిడగట్ల దగ్గర. ఆ నిడగట్ల చెరువు దగ్గర తీసుకొచ్చి సో, చాలా కేర్‌ఫుల్‌గా మా బాయ్స్ చూడండి చూస్తా ఉన్నారు కదా! చాలా నీట్‌గా నిమజ్జనం చేశారు. సో, మొత్తానికి 9 డేస్ అయితే మొత్తం రకరకాల ప్రసాదాలు. మార్నింగ్ పూట టిఫిన్ అవసరం లేదండి మాకు. సో, మార్నింగ్ ఈ రకరకాల ప్రసాదాలు సరిపోయినాయనమాట. అండ్ ప్రతిరోజు ఒక్కో క్లాస్ వాళ్ళు కూర్చొని పూజ చేయించుకుంటారు. అలా ఈ 9 డేస్ పూజ చేయించుకున్న తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ జరిగిద్ది. అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ మాకు ఏదో ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారండి. స్పోర్ట్స్ అది విన్నర్స్‌కి కూడా ఇందాక గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే రోజు 9థ్